ఓకే. సో, ఈ సమ్మర్ బ్యాచ్ కోచింగ్ పెట్టిన ఉద్దేశ్యం ఏందంటే మనకి ఎందుకంటే మాక్సిమం ఆల్ ద టీచర్స్ మాక్సిమం లీవ్‌లో ఉంటారు. ఇప్పుడు స్కూల్స్‌కి హాలిడేస్ కాబట్టి, మనం ఎవరైతే టీటీసీ లోయర్ హైయర్ చేసిన వాళ్ళు, తర్వాత ఈ టీచర్స్‌గా వర్క్ చేసిన వాళ్ళు ఆల్రెడీ మనం లోయర్ అండ్ హైయర్ కంప్లీట్ చేసి టీచర్‌గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి, మరి అతి తక్కువ టైంలో మనకి 30-35 రోజులలో కోర్స్‌ని కంప్లీట్ చేసుకొని మనము మరి ఎగ్జామ్‌కి సన్నద్ధం అవ్వాలంటే చాలా కరెక్ట్ టైం అనమాట ఇది. అంతేకాకుండా మనకి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అభ్యర్థులకి ఎవరైతే ఉన్నారో మరి ఆ అభ్యర్థులందరికి కూడా నోటిఫికేషన్స్ అనేవి అంటే ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని చెప్పేసి మనకి హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, ఈ నేపథ్యంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండొచ్చు అది. 2 నెలల్లో ఉండొచ్చు, 3 నెలల్లో ఉండొచ్చు, 4 నెలల్లో ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా గానీ మనము సన్నద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనది. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలే కదా! ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక మనం క్లాస్ స్టార్ట్ చేద్దామని, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనకి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనకి ఎగ్జామ్ సిలబస్ అంటే ప్రిపరేషన్ అనేది మన సిలబస్ కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ కాదు. కాబట్టి ముందుగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని, దాన్ని లైన్‌లో పెట్టుకున్నట్లయితే మనకి మరి ఎవరైతే మనకంటే ముందు ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళున్నారో, వాళ్ళకంటే మనం స్కోర్ ఎక్కువ చేయొచ్చనమాట. కాబట్టి అభ్యర్థులకి నా యొక్క ఆహ్, ఆహ్, యూ నో సజెషన్ ఏందంటే, మీరు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలంటే చాలా టిపికల్. సిలబస్ కవర్ అవ్వదు. మనం మోస్ట్‌లీ మనము దాదాపుగా 5-6 రివిజన్‌లు చేయాలి మనం. మాక్ టెస్ట్‌లు రాయాలి. సబ్జెక్టు ఎగ్జామ్ డేటు అనౌన్స్ చేసినాక ఓకే. ఎగ్జామ్ డేటు అనౌన్స్ చేసినాక మరి మనం చేద్దాంలే అనుకుంటే కాదు. ఓకేనా? ఓకే. కాబట్టి మనం ముందుగా ఏం చేయాలంటే అసలు ఎగ్జామ్ డేట్ బిఫోర్‌కి మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక మనకు 2 మంత్స్ కంటే ఎక్కువ టైం ఉండదు. 2 నెలల నుంచి 2 మంత్స్ కంటే తక్కువ టైం ఉంటదనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. 2 మంత్స్ కంటే లెస్ దెన్ టైం ఉండొచ్చు మనకి. ఒక్కోసారి 45 డేస్ మాత్రమే టైం ఇస్తారు. ఓన్లీ 45 డేస్ మాత్రమే మనకు టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్కసారి 35 డేస్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. చెప్పలేం మనం. ఇట్స్ డిపెండ్ ఆన్ ద రిక్రూట్‌మెంట్ బోర్డ్ యొక్క అది ఒక డెసిషన్ అనమాట. మోస్ట్‌లీ ఈ 45 డేస్ టైం అనేది ఉంటదనమాట. సో, ఈ టైంలో మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మోస్ట్‌లీ మీకు ఎక్కువగా యూ నో ఇప్పుడు అంటే ఎగ్జామ్ డేట్‌కి ఒక 3 లేదా 4 నెలల ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మినిమమ్ మనము 5-6 రివిజన్‌లు మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? 5-6 రివిజన్‌లు మనం కంప్లీట్ చేసినట్టయితే ఎగ్జామ్‌కి మనము సన్నద్ధమయ్యడానికి అవకాశం ఉంటది. రివిజన్ ఒకటే కాదు, వీటికి మాక్ టెస్ట్‌లు కూడా రాయాలి. ఏం రాయాలి? మాక్ టెస్ట్‌లు కూడా రాయాలి. అప్పుడు మనకి మాక్ టెస్ట్‌లో మనము ప్రతి ఒక్క మాక్ టెస్ట్‌లో 100కి మనము 90 అబోవ్ స్కోర్ చేసినట్టయితే మీరు అప్పుడు లీడ్‌లో ఉన్నట్లు లెక్క. ఓకేనా? సో, కాబట్టి అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏందంటే, మరి మనం సమ్మర్ బ్యాచ్ అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేసినాం మనం. ఈ సమ్మర్ బ్యాచ్ యొక్క ఉద్దేశ్యం అనేది మనకి అందరు టీచర్లందరూ కూడా ప్రెజెంట్ మనకి లీవ్‌లో ఉన్నారు కాబట్టి మనకి స్కూల్స్ అన్ని హాలిడేస్ కాబట్టి, ఈ టైంలో గాని మీరు మంచిగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. సో, ఇక్కడ ఇంకొక అంశం ఏందంటే మనకి ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక అంశం ఏందంటే మనకి సిలబస్ గురించి మీకు ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిలబస్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సిలబస్ తర్వాత సిలబస్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలేంటిది? తర్వాత ఈ కోర్స్‌ని మనం ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాం? ఎన్ని గంటలలో కంప్లీట్ చేస్తాం? డైలీ ఎన్ని గంటలు మనం ప్రిపరేషన్ మన లైవ్ క్లాస్ ఉంటుంది. ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి? ఎట్లా చేస్తే మీరు సిలబస్ కంప్లీట్ అవుతది? మాక్ టెస్ట్‌లు ఎట్లా ప్రిపరేషన్ చేయాలి? ఇవన్నీ మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో, కాబట్టి మీరు క్లాస్ అయిపోయేంత వరకు డెమో క్లాస్ ఉండండి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏందంటే, దీనికంటే ముందు మనం వెళ్ళే కంటే ఒక చాలా ముఖ్యమైన అంశం ఏందంటే,
అభ్యర్థుల నుంచి మనకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు 90% అభ్యర్థులు నాకు పర్సనల్‌గా కాల్ చేసిర్రు, మెసేజ్‌లు పెట్టిర్రు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మాకు జనరల్ స్టడీస్ అవసరం లేదు. ఓన్లీ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఒకటి మాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని దృష్ట్యా మరి మాకు ఎగ్జామ్ ఫీజు కూడా చాలా ఎక్కువైపోయింది సార్ మాకు. కాబట్టి మీరు మాకు ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒక్కటే ఇవ్వండి మాకు. ఆటోమేటిక్‌గా మాకు సరిపోతుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేసిర్రు. మరి జీఎస్‌తో కలుపుకుంటే మాకు ఫీజు ఎక్కువుందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందంటే మనకి సిలబస్ గాని చూసినట్టయితే సిలబస్ ఓకే. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయినా గాని మ్యూజిక్ వాళ్ళకి ఈ మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యూజిక్ అభ్యర్థులకు కూడా మొన్న వాళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆల్రెడీ జాబ్‌లో కూడా జాయిన్ అయ్యారు. ఓకేనా? జాబ్‌లలో కూడా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. ఓకే. సో ఇక్కడ మనకి సిలబస్ గాని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆర్ట్ గాని, ఆర్ట్ ఎడ్యుకేషన్ గాని ఇక్కడ జనరల్ స్టడీస్ ఓకేనా? జనరల్ స్టడీస్ తర్వాత నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఓకేనా? ఈ రెండు కలిపి మూడో ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ అసలు ఏ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉందనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 2 కేటగిరీలో నడుస్తుంది. 2 స్టేజ్‌లో నడుస్తుంది. 2 స్టేజెస్‌లో నడుస్తుంది. అవునా? ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ అభ్యర్థుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఏ విధంగా నడుస్తుందని చూసుకున్నట్లయితే మనకి అభ్యర్థుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకటి ఇవన్నీ మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా. 100% మనం తెలుసుకున్నట్లయితే మనము ఏదైనా గాని మనము ప్రతి ఒక్క అంశం పైన చాలా క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసున్నా మళ్ళొకసారి వినండి. నో ఇష్యూ. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. ఓకేనా? రిటన్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో రిటన్ టెస్ట్‌లో మనకి సీబీటీ మెథడ్‌లో ఉంటుంది. సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట మనకి. కంప్యూటర్ బేస్డ్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ వేస్తారు. మనం వెళ్ళి అక్కడ మానిటర్ మనకి ఆన్ చేస్తారు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళగానే. ఆ మానిటర్‌లో కూర్చొని మనం ఏం చేయాలంటే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అక్కడ మనకు ఒక లాగిన్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. ఆటోమేటిక్‌గా మనం అక్కడికెళ్ళి మన కరెక్ట్‌గా ఎగ్జామ్ టైంకి క్వెషన్స్ అన్ని లాగిన్ అవుతుంది. అందరికి ఇలా ఒకే టైంలో లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి క్వెషన్స్ అపియర్ అవుతాయి. ఆ క్వెషన్స్ ఆధారంగా మనం చదువుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. లాస్ట్ టైం రాసిర్రు చాలామంది. కొందరు కొత్తగా ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎన్ని మార్కులకు ఉంటదంటే 100 మార్కులకు ఉంటది. ఓకేనా? ఎన్ని మార్కులకు ఉంటదండి ఇది? 100 మార్కులకు ఉంటదన్నమాట. 100 మార్క్స్‌కి ఉంటుంది. ఓకే. మరి 100 మార్కులకు ఉంటది కదా సార్ మరి ఇందులో నెగెటివ్ ఉందా? నెగెటివ్ మార్కింగ్ ఉందా? యెస్. నెగెటివ్ మార్కింగ్ ఉందండి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి మీరు. ఒక్క క్వెషన్ కూడా మీకు ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి ఒక్క మార్క్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క మార్కే జాబ్ ఫ్యాక్టర్‌ని డిసైడ్ చేస్తుంది. ఒక్క మార్కే మన లైఫ్‌ని తలక్రిందులుగా చేస్తుంది. ఆ ఒక్క మార్కే మనము గవర్నమెంట్ ఉద్యోగి అనే పదానికి అది తీసివేయడం జరుగుతుందన్నమాట. ఒక్క మార్కే ఉద్యోగిగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం మారుస్తుంది. ఆ ఒక్క మార్కే మనల్ని ఉద్యోగం రానియకుండా చేస్తుంది. మన లక్ష్యాన్ని చేరువగాకుండా చేస్తుంది. కాబట్టి అభ్యర్థులకు నేనిచ్చే రిక్వెస్ట్ ఏందంటే ఈ నెగెటివ్ మార్కింగ్ పైన మనం చాలా డీటెయిల్‌గా చదువుకోవాలి. అంటే మనకి ఒక పేజ్‌లో 20 పదాలుంటే ఆ 20 పదాల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ 20 పదాలలో ఏ ఒక్క పదం గురించి మీకు ఎగ్జామ్‌లో అడిగినా మీరు తెలుసుకోలేకపోతే మీకాడ క్వెషన్ మిస్ అవుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. అందుకనే ఆబ్జెక్టివ్ మెథడ్, నెగెటివ్ మెథడ్‌లు అదే నెగెటివ్ మార్కింగ్ లేదనుకోండి మనకి 2 ఆప్షన్లు తెలుస్తాయి. అడిగిన క్వెషన్‌కి ఏదైనా క్వెషన్ అడిగిండు ఒక క్వెషన్‌కి దానికి ఆప్షన్ 1 తెలుసు. ఆప్షన్ 2 తెలవదు. ఆప్షన్ 3 తెలవదు. ఆప్షన్ 4 తెలవదు. ఇది తెలుసు. తర్వాత ఇది తెలుసు. ఇది తెలవదు. అవునా? సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరిక్కడ ఆటోమేటిక్‌గా దీన్ని ఎలిమినేషన్ చేస్తారు. అవునా? ఇప్పుడు మిగిలింది 1, 4 కాబట్టి మీరు నెగెటివ్ మార్కింగ్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ రెండిట్లలో 1, 4 ఏది పెట్టినా కానీ ఏమీ సమస్య ఉండదు. కానీ నెగెటివ్ మార్కింగ్‌లో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందంటే ఇందులో పొరపాటున ఏదన్నా ఒకవేళ రాంగ్ ఆన్సర్ టిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే
దాదాపు కొన్ని వందల మంది కంటే వెనక్కి నెట్టవేయబడతాం. అదే ఆ క్వెషన్ మార్క్ ఒకవేళ రైట్ అయిందనుకో, ఆ 100 మంది కంటే నువ్వు ముందెళ్తావు. అట్లా ఎన్ని క్వెషన్స్ నీకు రాంగ్ అయితే అంతమంది కంటే మనం వెనక్కి వస్తుంటాం మనం. అదే అది అన్ని క్వెషన్స్ కరెక్ట్ అయినాయి అనుకో, మనం అంతమంది కంటే మనం ముందుకెళ్తుంటాం. సో మన ర్యాంక్‌ను డిసైడ్ చేస్తది, మన జాబ్‌ను డిసైడ్ చేస్తది ఒక్క క్వెషన్ అనేది. కాబట్టి మనం చాలా డీటెయిల్‌గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ గ్రహించాలి. ఓకే. సో కాబట్టి ఇక్కడ మరి చూడండి, ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ. సో మనకి సెకండ్ వన్ ఏంటంటే మనకి ఏ స్టేజ్‌లో అంటే మనకి సెకండ్ స్టేజ్ ఏంటంటే సెకండ్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ ఆర్ట్ వాళ్ళకి డ్రాయింగ్ ఉంటుంది, పెయింటింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? తర్వాత క్రాఫ్ట్ వాళ్ళకి ఏముంటుందంటే సేమ్ క్రాఫ్ట్ వాళ్ళకి క్రాఫ్ట్ సంబంధించిన అంశం పైన ఏదైనా అడగొచ్చు. దాని గురించి మనం ఈ సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ స్టేజ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే దీనికి మనము ఆఫ్‌లైన్ తీసుకోవాలి స్కిల్ టెస్ట్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో తీసుకున్నా ఓకే, నో ప్రాబ్లమ్. బట్ కానీ మనకి స్కిల్ టెస్ట్ అనేది ఆఫ్‌లైన్‌లో తీసుకుంటేనే మనకి ఎక్కువ. సరే, అప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దాం. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అది ఆఫ్‌లైనా, ఆన్‌లైనా అన్నది అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం డిస్కషన్ చేద్దాం. సో దీని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఈ స్కిల్ టెస్ట్ అనేది ఇది 25 మార్కులకి ఇచ్చిర్రు. 25 మార్క్స్‌కి ఇచ్చిర్రు. అవునా? 25 మార్కులకి ఇచ్చిర్రు. ఈ 25 మార్కులు కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలి అనే అంశం పైన మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ రిటన్ టెస్ట్ గురించి వద్దాం. ఫస్ట్ మనము రెండో స్టేజ్‌లోకి వెళ్ళాలంటే మొదటి స్టేజ్‌లోనే మనము అచీవ్ చేయాలి. అవునా? ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ దాటంది సెకండ్ స్టేజ్‌కి పోలేం కాబట్టి ఫస్ట్ స్టేజ్‌లోనే మనము కరెక్ట్‌గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ స్టేజ్‌లోనే మనకి ఫుల్ కాంపిటీషన్ ఉంటది. ఈ ఫస్ట్ స్టేజ్ దాటితే సెకండ్ స్టేజ్‌లో మనకి 90% అభ్యర్థులు మనకు తగ్గిపోతారు. 90 మంది, 100 మంది మనకు పోటీ పడితే 100 మంది పోటీ పడ్డప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్‌లో మనకి 100 మంది పోటీ పడతారు. అవునా? సెకండ్ స్టేజ్‌కి వచ్చేసరికి 90% మంది రెడ్యూస్ అవుతారు, మనకి తగ్గిపోతారు. 90 మంది మనకు తగ్గిపోతారు. ఈ 90 మంది ఎలిమినేషన్ జరుగుతుంది సెకండ్ స్టేజ్‌లో. ఎక్కడ? స్కిల్ టెస్ట్‌కి వచ్చేసరికి. సో అక్కడ తర్వాత చూద్దాం. ఇక్కడ 100 మంది పోటీ పడతారు కాబట్టి ఈ 100 మందిలో మనం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండాలంటే మరి ఏం చేయాలి? అవునా? ఏం చేయాలి మరి? చాలా 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 క్లియర్‌గా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. మనం హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఓకేనా? స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఎట్లా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎట్లా చేస్తే మనము మరి ఇంతమంది, ఇన్ని వందల మంది, వేల మందిలో మనం జాబ్ సాధించగలుగుతాం? సో ఇదంతా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నమాట. ఒక స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ తోటి క్లియర్ కట్ ప్రిపరేషన్‌తో వెళ్తే మనం 100% మనం అచీవ్ చేయగలుగుతాం మనం ఏదైనా గాని. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ రిటన్ టెస్ట్ కాబట్టి మరి ఈ రిటన్ టెస్ట్ గురించి మనం డిస్కషన్ చేయాలి మనం ఇప్పుడు. ఓకేనా? రిటన్ టెస్ట్, దీన్నే మనం సీబీటీ మెథడ్ అన్నాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనం యాప్‌లో మనకి ఇవ్వడం జరిగింది ఒక కోర్స్, పర్టిక్యులర్ కోర్స్‌ని మనం. అర్థమైందా? మన యాప్‌లో ఆల్రెడీ ఒక పర్టిక్యులర్ కోర్స్ ఉంది, మీరు గమనించిరో లేదో. సేమ్ మనం ఏ విధంగా ఎంత డీటెయిల్‌గా మనకి ఎగ్జామ్‌లో రిటన్ టెస్ట్ సీబీటీ మోడల్ ఏ విధంగా ఉంటుందో అదే క్వెషన్ మెథడ్ అనేది మనకి సేమ్ ఇక్కడ కూడా ఈ మెథడ్‌లో కూడా ఉంటదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక కోర్స్ ఉంది. మీకు కోర్స్ చూపిస్తాను. ఇది మన యాప్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో స్క్రీన్‌లో, ఇది మన యాప్ అన్నమాట. సో ఈ యాప్‌లో మీకు చాలా క్లియర్‌గా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? మాక్ టెస్ట్‌లు ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో ఇక్కడ డెమాన్‌స్ట్రేషన్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది క్రాఫ్ట్ ఇది ఆర్ట్ టీచర్ లాంగ్ టర్మ్ ఇది. తర్వాత చూడండి, ఇది ఆర్ట్ డెమాన్‌స్ట్రేషన్ ఇది. తర్వాత మనకి క్రాఫ్ట్ ఇది. ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చారు మాక్ టెస్ట్. గురుకుల ఆర్ట్ టీచర్ ఇక్కడ అనిపిస్తుంది చూడండి మీకు. ఒక పని చేస్తాను మీకు. ఇక్కడ ఈ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో, ఈ మాక్ టెస్ట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఈ మాక్ టెస్ట్ అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపించే మాక్ టెస్ట్ ఏదైతే ఉందో, ఈ మాక్ టెస్ట్ 2000 క్వెషన్స్ ఉన్నాయి మనకి దీంట్లో. ఈ 2000 క్వెషన్స్ గాని మనం ప్రాక్టీస్ చేయాలి మనం. బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ సీబీటీ మెథడ్ కాబట్టి అక్కడికెళ్ళి చాలా మంది అభ్యర్థులకి మనకి ఈ కంప్యూటర్ మీద ఎగ్జామ్ అయినా సరే టెన్స్ ఫీల్ అవుతారు. అక్కడ ఏ బటన్ నొక్కితే ఏమవుతుందో అనేది ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. క్వెషన్ ఏ విధంగా అడుగుతారని ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో దానికి ఎలాంటి టెన్షన్ పడకుండా అటువంటి వాటికి మీరు ఫస్ట్ ముందుగానే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి మీరు. ఓకేనా?
ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కొన్ని వందల క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ యథావిధిగా మనకి ఎగ్జామ్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఎట్లా క్వెషన్ ఒక క్వెషన్ తర్వాత ఒక క్వెషన్ స్క్రీన్ మీదకి ఎట్లా వస్తుంది, మీరు టిక్ మార్క్ ఎట్లా చేయాలి, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత డన్ ఎట్లా చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ మనకి ఈ కోర్స్‌లో మనకి ఈ యాప్‌లో మన యాప్‌లో చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్‌లో మనకి చాలా క్లియర్‌గా ఉన్నాయన్నమాట మాక్ టెస్ట్ క్వెషన్స్ అన్నమాట. మోడల్ క్వెషన్స్ సిలబస్ వైస్‌గా పెట్టినాం మనం ఇందులో. ఓకే. ఒక్కొక్క టాపిక్ నుంచి దాదాపుగా 50 క్వెషన్స్, 100 క్వెషన్స్ కొన్ని టాపిక్‌లో 200 క్వెషన్స్ కూడా మనం పెట్టినాం. అట్లా దాదాపుగా 1500 నుంచి 1700 క్వెషన్స్ వరకు మనం ఇందులో ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్ క్వెషన్స్‌తో కలిపి ఆ ప్రీవియస్ క్వెషన్స్‌తో కలిపి దాదాపుగా 2000 క్వెషన్స్ మనకు దాంట్లో ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, కాబట్టి నేను అభ్యర్థులకు ఇచ్చే ఒక అంశం ఏందంటే మీరు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు సీబీటీ ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ మాక్ టెస్ట్ అనేది దాదాపుగా మీరు ఒకసారి తీసుకున్నట్టయితే మీకు కొన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది మీకు కొన్ని నెలల పాటు. మీరు దాదాపుగా మీరు ఎన్ని సార్లైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసి ఆల్మోస్ట్ ఒక 5 సార్లు మీకు ఉంటది ప్రాక్టీస్ అనేది, లిమిట్ అనేది. ఒక క్వెషన్‌ని 5 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. అట్లా ప్రాక్టీస్ చేసి మరి మీరు సీబీటీ మెథడ్‌కెళ్ళినట్టయితే మీరు అక్కడ ఎలాంటి టెన్షన్ పడదు. ప్రతి క్వెషన్ మనకున్న యాప్‌లో ఎట్లా అడుగుతుండో అట్లా అదే విధంగా స్క్రీన్ పైన ఎట్లా వస్తది, ఎట్లా టిక్ మార్క్ కొట్టాలి, ఎట్లా ఫైనల్ కొట్టాలి, ఫైనల్ సబ్మిషన్ కొట్టాలి అన్నీ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దీన్ని మీరు అక్కడ కూడా ఇదే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే సో, దీన్ని ఫాలో అప్ చేయండి. ఇది మీకు ఉపయోగపడుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎగ్జామ్ పోయే ముందు మాక్ టెస్ట్ అన్నమాట ఇది. ఓకేనా? సో, మనకి రిటన్ టెస్ట్ సిలబస్ ఇచ్చిండు మనకి. ఓకేనా? మనకి సిలబస్ ఇచ్చిండు. సిలబస్ ఏమిచ్చిండు? సిలబస్ ఇచ్చిండు మనకి. సిలబస్‌లో మనకి మోస్ట్‌లీ మనకి ఇక్కడ ప్రాక్టికల్ గురించి ఇచ్చిండు. ప్రాక్టికల్స్ సబ్జెక్ట్ ప్రాక్టికల్. తర్వాత నెక్స్ట్ థియరీ పార్ట్ ఇచ్చిండు. ఓకే. నెక్స్ట్ ఆర్ట్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చిండు. ఓకేనా? ఈ 2 ఆర్ట్ అన్నమాట. ఇది ఆర్ట్ ఎడ్యుకేషన్. ఆర్ట్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో, దీంట్లో మనకి ఈ ప్రాక్టికల్ సబ్జెక్ట్ థియరీ ఇది మోస్ట్‌లీ మనకి 85 టు 95% ఉంటది. ఇదే. మిగతా 5% ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఇస్తే లేకపోతే లేదు. వాయిస్ క్లారిటీ ఉందండి? నా వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఈ 5% ఇస్తే లేకపోతే లేదు. ఇది 85-90% వరకైతే మనకి ఈ ప్రాక్టికల్ నుంచే ఉంటది. తర్వాత థియరీ నుంచే ఉంటది. ఇక్కడ నుంచి మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ నుంచే మనం ప్రిపరేషన్ చేయాలి. ఓకేనా? ఇది సిలబస్ సంబంధించి అన్నమాట. మనము ఈ 5-10 డేస్‌లో మనం ఈ 35 డేస్‌లో మనం నేర్చుకునేది మోస్ట్‌లీ ప్రాక్టికల్ థియరీ పార్ట్ గురించి మనం ఫోకస్ చేయాల్సింది. మనకి మోస్ట్‌లీ ఇంకోటేందంటే తర్వాత మనకిచ్చిన సిలబస్ ఈసారి సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ అడిగిన విధానం మనకి ఇది మొత్తం కూడా ఒక ప్రాక్టికల్ అనాలిసిస్ ఓరియెంటెడ్‌లో మనం చదువుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి అంటే క్వెషన్ ఏ విధంగానైనా అడగొచ్చు. 360 డిగ్రీస్‌లో క్వెషన్ ఏ విధంగానైనా అడిగినా గాని మనం ఆన్సర్ చేసే విధానంగా ఉండాలన్నమాట. ఓకేనా? మనకి కట్టే కొట్టే తెచ్చినట్టు క్వెషన్ అడగడు ఎప్పుడు కూడా. డైరెక్ట్‌గా క్వెషన్ అడగడు. నిన్ను తప్పు చేయించడానికే క్వెషన్ అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే 100% మనము ఈ ప్రాక్టికల్ థియరీ అనాలిసిస్ ఓరియెంటెడ్‌లో మనం చదవాలి. తర్వాత థియరీలో కూడా క్వెషన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు. మనం చదువుకున్న థియరీ డైరెక్ట్ క్వెషన్స్ పడవు. క్వెషన్ ఇండైరెక్ట్‌గా అడుగుతాడు. లోపల ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా తెలియని అవకాశాలు ఉంటాయన్నమాట. అసలు ఇట్లా క్వెషన్ కూడా ఫ్రేమ్ చేస్తాడా అనే విధంగా ఎట్లా క్వెషన్ ఫ్రేమ్ చేస్తాడనేది మనకు తెలవదు. మనం ఆ పుస్తకం చదువుతాం, ఈ పుస్తకం చదువుతాం. వాళ్ళ పుస్తకం బాగుంది, వీళ్ళ పుస్తకం బాగుంది. అట్లా ఇట్లా అని చెప్పేసి పలు విధాలుగా మనం 10 పుస్తకాలు చదువుతాం. ఒక్కటే పుస్తకం చదవాలి. ఒక్కళ్ళ క్లాసే వినాలి. అర్థమైందా? ఒక్కళ్ళ క్లాసే వినాలి. ఒకటే నోట్స్ ప్రిపరేషన్ చేయాలి. అంతే ఇగ 10 సార్లు మనం రివిజన్ చేయాలి. మాక్ టెస్టులు రాయాలి. ఖతం. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఆళ్ళ పుస్తకం బాగుంది, ఎవ్వరి పుస్తకమైనా గాని మనకి అథెంటికేటెడ్‌గా వెల్ క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ చెప్పినా కానీ కరెక్టే ఉంటది. ఓకేనా? ఆ ఫ్యాకల్టీ ఏముందనేది మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? రైట్. మనకి సిలబస్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇక్కడ జెండర్ స్టడీస్. ఇక్కడ సిలబస్‌లో జెండర్ స్టడీసు, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్. ఓకేనా? దీంట్లో జెండర్ స్టడీస్ అనేది మనకి
లాస్ట్ టైం చాలా తక్కువ వెయిటేజ్ అడిగిండండి. ఆల్మోస్ట్ మనకి 10% కూడా మనకు అడగలేదు. లాస్ట్ టైం రీసెంట్‌గా క్యాన్సెల్ అయిన ఎగ్జామ్ ఉంది కదా! దాంట్లో జనరల్ స్టడీస్ అనేది చాలా తక్కువ అడిగిండు. ఓకేనా? సో, ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో మీరు ఇక్కడ నుంచే మీరు 80-90% మీరు స్కోర్ చేయాలి. జాబ్ మీ సొంతం అవుతది. ఓకేనా? ఆర్ట్ అండ్ ఆర్ట్ ఇక్కడ నుంచే మీరు స్కోర్ చేయాలంటే ఇక్కడ నుంచే. ఇదే మీరు స్కోర్ చేయాల్సిన అంశం మీరు. ఓకేనా? ఇక్కడ నుంచి స్కోర్ చేస్తే చాలు. మీరు ఖచ్చితంగా మీరు జాబ్‌ని మీరు అచీవ్ చేయొచ్చనమాట. ఇది మెయిను. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్. చాలామంది అభ్యర్థులు గుర్తు చేసిన అంశం ఏందంటే, సార్ మాకు జీఎస్ అవసరం లేదు. ఓన్లీ ఆర్ట్ సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ఆర్ట్ సబ్జెక్ట్ చెప్పండి సార్ అంటున్నారు. జీఎస్ మేము ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకున్నాం సార్. జీఎస్ మేము సొంతంగా చదువుకుంటాం. ఓన్లీ ఆర్ట్ మీద మనకి దీనిపైన మనము కొంత ఫీజు మనం డిసైడ్ చేసి పెట్టినాం మనం. చాలామంది అభ్యర్థులు కాల్ చేసి మెసేజ్ చేసిర్రు. సార్ మాకు ఫీజు చాలా ఎక్కువైంది. జీఎస్ తీసేసి ఓన్లీ ఆర్ట్‌కి గాని మాకు అవకాశం కల్పించినట్టయితే మాకు చాలా తక్కువ ఫీజు ఉంటదా సార్ అని చెప్పడం జరిగింది. సో, వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మనము మరి ఈ జీఎస్‌ని ఎట్లైనా చదవచ్చు. అంటే ఈ ఆర్ట్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి జీఎస్ ఎట్లా ప్రిపరేషన్ చేయాలి ఏందనే దానిపైన నేను మీకు గైడ్ చేస్తాను 100%. మీరు దాని గురించి ఏమి డోంట్ వరీడ్ అబౌట్ ఇట్. సో, ఇక్కడ ఆర్ట్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్ట్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి మరి మనకి ఫైనల్‌గా మీరు రిక్వెస్ట్ చేసిర్రు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళందరిని మరి దృష్టిలో పెట్టుకొని మనము ఫీజు రెడ్యూస్ చేద్దాం. చాలా వరకు రెడ్యూస్ చేద్దాం. రెడ్యూస్ చేసి ఒక ఫైనల్ ప్రైస్ అనేది నేను ఆ కోర్స్‌లో నేను పెడతా. ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి రేపటి నుంచి క్లాసెస్ ఓపెన్ అవుతాయి. మిగతా వాళ్ళకి ఎవరికి ఓపెన్ అవ్వవు. సార్ ఓపెన్ కావట్లే కదా! మరి అది ఇది కదా అంటే కష్టం మరి. మనం ఏం చేయలేము ఇక. కాబట్టి ఒక ఫైనల్ ప్రైస్ ఫిక్స్ చేసి ఈ కోర్స్‌కి ఓన్లీ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్‌కి ఓన్లీ జనరల్ స్టడీస్ అనేది స్పెషల్ ఫోకస్ చేద్దాం. స్పెషల్ ఫోకస్ ఏం చదవాలి? ఏం చదవకూడదు? ఎట్లా చదవాలి? ఏందనేది. సో, ఇక్కడ తర్వాత ఇంతకుముందు ఎవరైతే ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకున్నారో మన క్లాసెస్ తీసుకున్నారో, లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి, షార్ట్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి, వాళ్ళందరికి ఆల్ ద స్టూడెంట్స్ అందరిని కూడా మరి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సమ్మర్ బ్యాచ్‌తో కలిపి మనం క్లాసెస్ తీసుకుంటాం. కాబట్టి మళ్ళా సార్ మాకు అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు అనకుండా మీరందరూ కలిసి కూడా ఇంతకుముందు కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లాస్ట్ 3 మంత్స్ నుంచి కోర్స్ తీసుకున్న వాళ్ళందరినీ కలిపి కూడా ఈ సమ్మర్ బ్యాచ్‌లోనే కలిపి కొట్టేస్తే మీకు కూడా మరి లైవ్ క్లాస్ తీసుకున్నట్టు నిర్ధారణ అవుతది. ఓకేనా? సమ్మర్ బ్యాచ్ తోటి కలిపి కొట్టేస్తే ఆటోమేటిక్‌గా మీకు కూడా ఒక రివిజన్ అవుతది. ఓకేనా? సో, క్లియర్ కట్‌గా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే మరి ఈ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళందరిని కూడా దీంట్లోనే యాడ్ చేస్తాం. సో, దీంట్లో అటెండ్ అవ్వచ్చు. తర్వాత కొత్తగా తీసుకున్న వాళ్ళ కోర్స్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ సమ్మర్ బ్యాచ్ కోర్స్ ఇంతకు ముందే అంటే లాస్ట్ ఒక 10 డేస్ ముందు బిఫోర్ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేసినారో వాళ్ళకి మనము ఏదైతే రెడ్యూస్ చేసిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ రిటర్న్ చేయబడుతుంది. దాని గురించి నో ఇష్యూ. ఓకే. నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టినాక నేను చెక్ చేసుకుంటా. మీ డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి. ఆ డీటెయిల్స్ మ్యాచ్ అయితే నేను మీకు అమౌంట్ ఎంతైతే మనం డిస్కౌంట్ ఇచ్చినామో ఆ అమౌంట్ మీకు రిటర్న్ చేయబడుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మరి ఈ జీఎస్ అండ్ ఆర్ట్ సబ్జెక్ట్ సంబంధించి ఇప్పుడు డిస్కౌంట్ అనేది మనము ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం. సో, కంప్లీట్‌గా మరి గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్ ఓకే. సో, దీంట్లో జనరల్ స్టడీస్ ప్లస్ ఆర్ట్ ఓకేనా? సో, ఈ జీఎస్‌ని ఏం చేద్దామంటే మీరన్నట్టు రిక్వెస్ట్ చేసిర్రు కాబట్టి దీన్ని మనం తీసేద్దాం. ఓకేనా? ఓన్లీ ఆర్ట్ ఒకటే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఓన్లీ ఆర్ట్ ఒకటే మనం చెప్పుకుంటూ వెళ్దాం. క్లియరా? ఆర్ట్ ఒకటే మనం టీచ్ చేసుకుంటూ వెళ్దాం. సో, జీఎస్ మేము చదువుకుంటాం సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిర్రు. మరి మనకు 2 కలిపి చెప్పాలంటే ఎక్కువ ఫీజ్ అవుతది. చాలా ఎక్కువ ఫీజ్ అవుతది. సో, దీని దృష్టి ఎందుకంటే మనకి ఆర్ట్ కంటే జీఎస్ఏ ఎక్కువ సిలబస్ ఉంటదండి. అవునా? మీకు తెలిసిన అంశమే. అందులో ప్రతి 16 సబ్జెక్టులు ఉంటాయి. అందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేయాలి. తర్వాత తర్వాత ఎక్కువ టైం కూడా తీసుకుంటది. మనకి ఆర్ట్ అయితే సింపుల్‌గా డైలీ మనం ఒక 2 అవర్స్ టీచ్ చేసుకున్నా గానీ వితిన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనం క్లాస్ చెప్పుకొని సిలబస్ మొత్తం కవర్ చేసుకుంటాం. సో, తర్వాత ఈ ఆర్ట్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మనకి ఈ 30-35 డేస్‌లో మనకి ఇంతకుముందు కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి మరి సమ్మర్ బ్యాచ్ క్లాసెస్ తీసుకున్న అభ్యర్థులందరికీ కూడా మనం 30 డేస్‌లో మనము కోర్స్ కంప్లీట్ చేసుకుందాం. బీ రెడీగా ఉందాం. మనం ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసే ముందే మనం సిద్ధంగా ఉందాం. తర్వాత మాక్ టెస్ట్ కూడా మనం తీసుకొని మాక్ టెస్ట్ కూడా అప్లై చేసుకుంటూ, మాక్ టెస్ట్ కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ దాదాపుగా ఒక 100 క్వెషన్స్ మోర్ దెన్ ఒక 2000 క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉందాం ఎగ్జామ్‌కి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసే టైంకి మనం సిద్ధంగా ఉంటే
రిలాక్స్గా మీరు ఎగ్జామ్ రాసొచ్చు, మీరు మీ జాబ్ని మీ అకౌంట్లో వేసుకోవచ్చు అనమాట. సో అట్లా మనం ప్రిపరేషన్ చేయాలి, ఆ విధంగా మనం ప్రిపరేషన్ చేయాలి, అట్లయితే మనం దిగాలి, లేకపోతే ఇటువైపు రాకూడదు. ఓకేనా? సో ఆర్ట్ వరకు మనము మరి స్టార్ట్ చేద్దాం. నో రేపటి నుండి ఒక టైం ఫిక్స్ చేసుకుందాం, ఈవినింగ్ టైమా లేకపోతే మార్నింగ్ టైమా అనేది ఒక టైం ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి మనం క్లాస్ చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? మోస్ట్లీ మనకి 10 o'clockకి మనం పెట్టుకుందాం, మార్నింగ్ 10 to 12 కానీ. ఓకేనా? ఈ టైంకి మనం క్లాస్ పెట్టుకుందాం. ఓకేనా? మార్నింగ్ టైం ఒక 2 days తీసుకుందాం. 2 days తీసుకున్నాక మోస్ట్ ఆఫ్ ది అభ్యర్థులు ఏ టైంలో తీసుకుంటే బాగుంటుందని దాని వాళ్ళ రిక్వెస్ట్ ఆధారంగా ఈవినింగ్ అయితే ఈవినింగ్, లేదా సేమ్ టైం కంటిన్యూ చేద్దాం, సేమ్ టైం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో కాబట్టి డైలీగా క్లాసెస్కి అటెండ్ అవ్వండి, ప్రిపరేషన్ చేయండి, తర్వాత సిద్ధంగా ఉండండి. మనకి ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ 2 monthsలో ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ ఖచ్చితంగా డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది, ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. మరి మనం రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో జనరల్ స్టడీస్ క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు 90% అభ్యర్థులు జిఎస్ వద్దు సార్ మాకు ఫీజు ఎక్కువ అవుతుంది అంటున్నారు. కాబట్టి మనము ఓన్లీ ఆర్ట్ ఒకటే తీసుకుందాం, చాలా క్లియర్గా డీటెయిల్గా స్టడీ చేద్దాం, ప్రతి ఒక్క పాయింట్ కూడా డిస్కషన్ చేద్దాం. ఇంతకుముందు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా కవర్ అవుతుంది ఇప్పుడు. సో ఆటోమేటిక్గా మనం అన్ని విషయాలను డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? సో కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయండి, ఇంటర్నేషనల్ స్కూల్స్, గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, దాన్ని మనము తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నాం, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పేసి. తెలంగాణ విద్యా కమిషన్ ఏదైతుందో, ఈ విద్యా కమిషన్ చైర్మన్ ఆల్రెడీ ఆకునూరి మురళి గారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అతని నేతృత్వంలో ఒక కమిషన్ వేసిరు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయి, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ రాబోతున్నాయి. ఓకేనా? వీటిలలో ఆర్ట్ పోస్టులు ఫిలప్ చేస్తున్నారు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ 3 పోస్టులు ఫిలప్ చేస్తారు ఒక్కొక్క స్కూల్ నుంచి. ఓకేనా? రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకి ఆల్మోస్ట్ ఒక 58 స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇవి ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనమాట. ఓకే, అంటే ఇవి మనకి ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి. మనకి తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఇక్కడ 5th క్లాస్ వరకు ఉంటుంది, ఇక్కడ నుంచి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ అనమాట. ఇక్కడ 3 పోస్టులు రాబోతున్నాయి ఒక్కొక్క స్కూల్కి. చాలా హై క్వాలిఫైడ్ టీచర్స్ తీసుకుంటారు అన్నమాట అందులో. తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్, తర్వాత గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దీన్ని బిల్డ్ చేయబోతున్నారు అనమాట. సో కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పుడు ఉన్న నోటిఫికేషనే కాకుండా ఫర్దర్ నోటిఫికేషన్, ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్న అభ్యర్థులు కూడా నెక్స్ట్ కమింగ్ వాటికి కూడా ప్రిపరేషన్ చేసినట్టయితే, సిద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ట్రైనింగ్తో పాటు కూడా ఈ లైవ్ క్లాసెస్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మంచి ఈ పాజిటివిటీ ఉంటుందనే విషయం మనం చూసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి మరి మీ ఫ్రెండ్ సర్కిల్, మీ రిలేటివ్స్ కూడా ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. మరి ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా నేర్చుకుని ఉంటే నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పోస్టులు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటిలో కూడా మీరు వాటికి కూడా సన్నద్ధం అవ్వండి. ఆటోమేటిక్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మనకి ఒక గవర్నమెంట్ ఉద్యోగి కావాలనుకున్నట్టయితే మరి నాతోటి జర్నీ చేయండి. 100% మిమ్మల్ని లక్ష్యం వైపు చేరే బాధ్యత నాది. ఆ విధంగా టీచ్ చేస్తాను. మీరు సిలబస్ నా దగ్గర క్లాసెస్ తీసుకున్నట్లయితే మీకు 100% సబ్జెక్ట్ న్యాయం జరుగుతుంది. తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయాలన్నా కానీ, ఎక్కడన్నా ఫర్దర్గా ఆర్ట్ని మీ కెరీర్గా ఎంచుకోవాలనుకున్నా మీకు 100% ఆర్ట్ గురించి నాలెడ్జ్ మీకు ఇచ్చే బాధ్యత నాది. ఓకే, మరి రేపు మనము అంటే 8 నాడు మళ్ళీ 10 o'clockకి మార్నింగ్ మనం కలుద్దాం మనం. ఓకే, లైవ్ క్లాసెస్ అనేవి మనము లైవ్ క్లాసెస్లో కలుద్దాం. సో కాబట్టి అందరికి ఇన్ఫర్మేషన్ చేయండి. సో రేపటి నుంచి మనకి రియల్గా ఇంకోటి ఏంది, మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు చాలామంది. ఆర్ట్ మెటీరియల్ ఈ పుస్తకాల గురించి చాలామంది కాల్స్ చేస్తున్నారు. బుక్స్ అనేవి మనకి ఇగో ఈ అప్డేట్ జరుగుతుంది. ఇది అప్డేట్ జరిగినాక దీనికి ఏంటంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ అభ్యర్థులు ఇంతమంది ఉంటేనే వాళ్ళు ప్రింట్ చేస్తారు, 10 మందికి ప్రింట్ చేయరు. అర్థమైంది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ప్రింట్ చేయాలంటే. సో కాబట్టి దీనికి గమనించాల్సిన అంశం ఏంటంటే అప్డేటెడ్ పాత మెటీరియల్ అనేది మీకు అంతగా ఉపయోగపడదు. ఎందుకంటే పాత మెటీరియలే ఏ రకంగా చూసినా కానీ అది. ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ ఏదైతుందో 23 ఆగస్టులో జరిగిన ఎగ్జాము, ఈ ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది ఓకే స్టాండర్డ్ చాలా హైలో ఉందండి. చాలామంది అభ్యర్థులు నాకు కాల్ చేసిరు, క్వశ్చన్స్ ఇట్లా అడిగారు. ఒక్కొక్క అభ్యర్థి నుంచి 2 క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ చాలా టిపికల్గా, లాజికల్గా, చాలా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు అనమాట. చాలా డీప్గా క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి మనం ఓల్డ్ మెటీరియల్ అనేది అంతగా పనికిరాదు. కాబట్టి అప్డేట్ తోటి కొత్త మెటీరియల్ నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్
ఏ రోజుకి ఆ రోజు సంబంధించిన మెటీరియల్ అనేది మీకు పంపించడం జరుగుతుందనే విషయాన్ని మనం చూడాలి. ఓకేనా? సో ఇంతకుముందు క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే మనకి ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉన్న వాళ్ళకి కూడా మెటీరియల్ నేను అప్డేటెడ్ మెటీరియల్ అందించే మార్గం చేద్దాం. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం మనం. ఓకేనా? సో రేపటి క్లాస్లో మనము కలుద్దాం. రేపు 10 AM సేమ్ లైవ్ క్లాస్ ఉంటుందనే విషయం గమనించండి. ఓకే రైట్. సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుద్దాం మనం. రైట్.